IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అగ్ని ప్రమాద ఘటనపై అత్యవసర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అగ్ని ప్రమాదమా లేక కుట్ర తేల్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగానే భూములకు సంబంధించిన కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే అనుమానాలున్నాయి. ఘటనా స్థలానికి వెంటనే వెళ్లాలంటూ డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశించారు. అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మీరన్నట్లుగా మరి కాసేపట్లోనే ఏపీ డీజీపీ ఎవరైతే ద్వారక తిరుమలరావు ప్రత్యేక హెలికాప్టర్ లో నేరుగా మదనపల్లికి రాబోతున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అనేక విభాగాలకు ఈ అగ్ని కీలకలు వ్యాపించాయి. ఒక్కసారిగా ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అనేక కీలక ఫైల్స్ అంతా కూడా ఒక్కసారిగా దగ్ధమయ్యాయి. అక్కడే డ్యూటీలో ఉన్న వాచ్మ్యాన్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్పటికప్పుడు ఫైర్ సిబ్బందికి కాల్ చేయడం, ఫైర్ సిబ్బంది అర్ధరాత్రి దాటిన తర్వాత రావడం, మంటలు నాపే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చాలా పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ ఘటన పైన చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి మరి కాసేపట్లోనే మదనపల్లికి కొత్త సబ్ కలెక్టర్ 10 గంటల తర్వాత ఆయన రావాల్సింది, ఇంకా కూడా రాలేదు. కాసేపట్లో ఆయన ఛార్జ్ తీసుకోబోతున్నారు. కొత్త సబ్ కలెక్టర్ వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఇంత కీలకమైన అంటే ఇంత ప్రమాదం ఎలా జరిగింది అన్న అంశం కూడా కొంచెం సంశేషంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర స్థాయిలో బొగ్గుమంది. కొద్దిసేపటి క్రితమే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఛాంబర్ లో తనకు అందుబాటులో ఉన్న ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సిఎస్ అట్లాగే సీఎంఓ అధికారులు, ఇంకా ఇంటెలిజెన్స్ చీఫ్, అట్లాగే డీజీపీ అందరితో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. మదనపల్లి ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా సీఎం తన ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా ప్రధానంగా అక్కడ అసైన్డ్ భూముల తాలూకు ఫైల్స్ దగ్ధమైంది. దీని వెనక కుట్ర కోణం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన పైన ఉన్నత స్థాయి విచారణ జరపాలని నేరుగా సిఎస్ కు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా ఫిజికల్ విజిట్ చేస్తే మరిన్ని అంశాలు తెలుస్తాయన్న ఉద్దేశంతో ఆయన చెప్పడంతో స్వయంగా డీజీపీ అట్లాగే సిఐడి చీఫ్ వీరిద్దరూ కూడా దాదాపు మదనపల్లి రావడం ఖరారైంది. ఏ అవకాశం ఉన్న చీఫ్ సెక్రటరీ కూడా వస్తారని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన పర్యటన ఖరారు కావాల్సి ఉంది. మొత్తంగా ఆయన వచ్చినప్పుడు అంటే ఇక్కడైతే పత్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి ఉన్నాయి. దీని వెనక కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్నారు. ప్రధానంగా గడిచిన 5 ఏళ్ల కాలంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ చాలా విశాలమైనది. ఆ మాటకు వస్తే దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి రెవెన్యూ డివిజన్. ఈ మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోనే పెద్ద ఎత్తున భూ సంతర్పణ గత 5 ఏళ్లలో జరిగింది. చాలా మంది అసైన్ భూములు ఆక్రమించుకున్నారు. అందుకు సంబంధించిన పత్రాలు తయారు చేశారు. అట్లాగే ఒక 3 పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి రైతుల వద్ద నుంచి ఆ భూములంతా కూడా బలవంతంగా తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించి వారికి ఇప్పటి వరకు కూడా పరిహారం ఇవ్వలేదు. వారంతా కూడా మాకు పరిహారం ఇవ్వకుండా మీరు ప్రాజెక్టులకు ఎలా వెళ్తారని కూడా డిమాండ్ చేస్తారు. ఆ మాటకు వస్తే ప్రాజెక్టులకు కూడా అనుమతులు లేకపోవడంతో ఆ వాటర్ ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఈ భూముల కేటాయింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇవాళ దగ్ధమైంది ఆ భూముల కేటాయింపు తాలూకు ఫైల్సే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ ఘటనకి ఎవరు బాధ్యులు, దగ్గరలో సీసీ ఫుటేజ్ ఏమన్నా ఆరా తీసే ప్రయత్నం ఉందా, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తీసుకొని వచ్చారా, దగ్గరలో పెట్రోల్ పోసి తగలబెట్టారా, ఎవరన్నా పెట్రోల్స్ కొనుగోలు చేశారా, ఇలాంటి అనేక కోణాల్లో దర్యాప్తు జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా డీజీపీనే ఘటనా స్థలానికి వస్తున్నారంటే ప్రభుత్వం ఈ ఇష్యూని ఎంత సీరియస్ గా తీసుకుందో అయితే మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ అంశాన్ని 10 టీవీనే బ్రేక్ చేసింది. 10 టీవీ ఎఫెక్ట్ తో ప్రభుత్వం ఒక్కసారి కదిలిందని చెప్పక తప్పదు. అలాగే మురళి, ఘటనా స్థలానికి డీజీపీ చేరుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? అలాగే సీఎం చంద్రబాబు కూడా అక్కడికి వచ్చి పరిశీలించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పర్యటన అయితే ఖరారు కాలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఏకంగా డీజీపీని సిఐడి చీఫ్ ను ఆదేశించారంటే సీఎం ఈ ఇష్యూను చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మరి కాసేపట్లోనే అంటే దాదాపు మరో గంట తర్వాత వాళ్ళు తప్పనిసరిగా మదనపల్లికి చేరుకుంటారు భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. స్వయంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అట్లాగే అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ తదితరులంతా కూడా ప్రస్తుతం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆధారాలు ఏవి చెరిగిపోకుండా
కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అసలు కాలిపోయింది ఏ పత్రాలు అన్నది ఇంకా అఫీషియల్ గా ఎవరు కూడా చెప్పట్లేదు. అంటే భూముల కేటాయింపుకు సంబంధించి జరిగిందా లేక మరేమన్నా ఫైల్స్ ఇలా కాలిపోయాయా అనేది అనుమానం వ్యక్తమవుతుంది. నిజానికి ప్రభుత్వంకి గత నెల రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారింది. అదే సందర్భంలో అది అనేక అనుమానాలు కూడా తావిస్తోంది. కీలకమైన డాక్యుమెంట్స్ అర్ధరాత్రి వేళ కాల్చి వేస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈ మదనపల్లి ఇష్యూని అత్యంత సీరియస్ గా తీసుకోవడం వెనుక కూడా అదే కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ పరిధిలోనే పెద్ద ఎత్తున భూముల కేటాయింపులు జరిగాయి. వాటి పట్ల అనేక అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇష్టారాజ్యంగా భూములు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటి తాలూకు పత్రాలే ఈవేళ కాలిపోయాయేమో అన్న అనుమానం ప్రభుత్వంలో ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి విచారణ అయితే జరగబోతుంది. ఏకంగా డీజీపీ సీన్ లోకి వస్తున్నారంటే ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరో గంటలోనే ఆయన డీజీపీ మదనపల్లి చేరుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి.